దశాబ్ద కాలంలో ఎంతో వృద్ధి నందింది. ఉర్దూ మీడియంతో మొదలైన కాలానుగుణంగా తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాలలో బోధన సాగింది. అంచెలంచెలుగా ఇంటర్మీడియట్, బిఏ, థియాలజీ, ఆర్ట్స్, సైన్స్, లా కోర్సులు ప్రారంభమై 1925లో ఎంఏ ఎల్ఎల్బి, 1927లో ఎంబీబీఎస్, 1929లో టీచర్ ట్రైనింగ్ ఒకటి తర్వాత ఒకటిగా ఆరంభమై ఇంజనీరింగ్ కాలేజీ కూడా ప్రారంభమైంది. అప్పుడు ఈ విశ్వవిద్యాలయానికి విశాలమైన భవనం, ప్రత్యేకమైన స్థలం ఉండాలని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తో సహా అందరూ భావించారు. ఇక నిజాము వారి కోరికలు, ఊకలు పరిపూర్ణం అవడానికి ఆయన ఒక అద్భుతమైన కల కన్నారు. 1400 ఎకరాలతో పాటు మరో 900 ఎకరాలను కలిపి మొత్తం 2300 ఎకరాల స్థలాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి కేటాయించారు. ఆర్కిటెక్చర్ మరియు ఇంజనీరింగ్ లో నిపుణులైన సయ్యద్ అలీ రజా, నవాబ్ జైన్ యార్ జంగ్ బహదూర్లను విషయ సేకరణ, విద్యా విధాన పరిశీలన కోసం ప్రపంచ పర్యటనకు పంపించారు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. వారిద్దరూ యూనివర్సిటీ ఆఫ్ ఈజిప్ట్ లో ప్రఖ్యాత బెల్జియం ఆర్కిటెక్ట్ మన్సూర్ ఈ జాస్పర్ ని కలిశారు. ఉస్మానియా యూనివర్సిటీ బిల్డింగ్ ప్రాజెక్టుకి కన్సల్టెంట్ ఆర్కిటెక్ట్ గా ఎంపిక చేశారు. అప్పుడు రూపుదిద్దుకుంది విశ్వవిఖ్యాత ఉస్మానియా విశ్వవిద్యాలయం. అద్భుత కట్టడంగా నిలిచిన ఈ గ్రానైట్ భవనం ఉస్మాన్ షాహీ తదనంతర వాస్తు శిల్పం యొక్క మచ్చుతునక. మేధ సంపన్నులు కొత్తపల్లి జయశంకర్, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, అడోబ్ సిఇఓ శాంతను నారాయణ్, హెట్రో డ్రగ్స్ బండి పార్థసారథి రెడ్డి, క్రికెట్ క్రీడా వ్యాఖ్యాత హర్ష భోగ్లే, భారత మహిళా క్రికెట్ టీం కెప్టెన్ మిథాలీ రాజ్, బ్యాడ్మింటన్ చైతన్యాలు పుల్లెల గోపీచంద్, శ్రీమతి సైనా నెహ్వాల్, టెన్నిస్ కెరటం శ్రీమతి సానియా మీర్జా, శ్రీ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, శ్రీ చెన్నమనేని విద్యాసాగర్ రావు మహారాష్ట్ర మాజీ గవర్నర్, శ్రీ బండారు దత్తాత్రేయ హర్యానా గవర్నర్, శ్రీ నల్లు ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్, ఇలా ఎందరో